మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పోలీ పాడ్యమి, పైగా అమావాస్య తర్వాత రోజు. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత మీ ఇంట్లో కేవలం ఈ ఒక్క ఆకును కాలిస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమావాస్యకే కాదు, అమావాస్య తర్వాత వచ్చే రోజుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అశాంతి, అనారోగ్యం వంటి వాటితో బాధపడేవారు ఈరోజు రాత్రి ఈ ఆకును కాలిస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీరు కోరినంత ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆ ఆకు పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనసు ద్రవించింది. అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది, ప్రభు, దయచేసి నాకు ఈ విషయం చెప్పండి. మానవులు ఏ చెట్లను నాటాలి, ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం, కష్టాలు దూరమవుతాయి, శత్రువులు, రోగాలు, భూత ప్రేత పిశాచాల వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది, ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు, ఎటువంటి చెట్ల వలన కష్టాలు వస్తాయి అని అడిగింది. ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది. అవి ఎప్పుడూ పూజించదగినవే. కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో, సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చెట్లు, మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు, అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి. వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం. చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి. ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. అంతేకాదు, ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి. ఇంటి ఆవరణలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల్లా ఆ ఇంటిని కాపాడతాయి. దేవి, ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను. ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనమవుతుందో, ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది. శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించారు. ఓ దేవి, పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు. గోపాలుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు, ఇంటి పనులలో చాలా నిపుణురాలు. వారి ఇంట్లో డబ్బుకు, ధాన్యానికి ఏ లోటు లేదు. భగవంతుని దయ వల్ల వారికి అన్నీ సమృద్ధిగా ఉండేవి. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడి భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది. తన ఇంటి ఆవరణను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది. రోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది. కానీ పాపం సుమిత్రకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు. ఆమెకు ఏ మొక్కలు చూడడానికి అందంగా అనిపించాయో వాటినే తెచ్చి నాటింది. తెలియక ఆమె తన ఇంటి ఆవరణలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది. ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి. ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి. వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు, వాదనలు పెరిగాయి. వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలయ్యింది. నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమయ్యింది.
అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది. చివరికి గోపాలుడికి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. వారు పస్తులుండటం ప్రారంభించారు. ఆకలి, దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తను ఏదైనా పని చేయమని నిందించేది. పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకలేదు. అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో, ప్రియా, నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఇలా తెలియక నాటిన అశుభకరమైన చెట్ల వల్ల వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రము, కష్టాలు వచ్చి చేరాయి. కానీ ఆ విషయం వారికి తెలియదు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు, పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి, ప్రభు, మీరు మీ భక్తుడికి సహాయం చెయ్యరా? గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసు కదా. ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు. మరి అతనిని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను. కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి. అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతడిని పరీక్షిస్తాను అని చెప్పి ఒక సాధువు రూపంలో మారి భూమి మీదకు వచ్చారు. సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం పిలిచారు. ఇంటి ముందుకు వచ్చిన తేజోవంతుడైన సాధువును చూసి గోపాలుడు నమస్కరించి, సాధు మహారాజ్, రండి, ఈ యజమాని ఇంటికి మీకు స్వాగతం. నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు, నాయన, నేను తీర్థయాత్రలో ఉన్నాను. విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను. నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా? నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నారు. సాధువు మాటలు విన్న గోపాలుడు, మహాత్మా, మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. మీకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టం. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు. గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు. కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు. అప్పుడు అతను తన భార్యతో, ప్రియా, ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుడిలా ఉన్నారు. మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి. నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక సేటు ఇంటికి వెళ్ళాడు. ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు. కానీ ఆ సేటు, నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావు అని నిరాకరించాడు. అప్పుడు గోపాలుడు, సేటుగారు, దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి. నేను త్వరలోనే తిరిగి ఇస్తాను. ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు. గోపాలుడి నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి, వ్యాపారి, నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు. గోపాలుడు ఆ డబ్బు తీసుకుని పాలు, బియ్యము, కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకు భక్తితో వడ్డించింది. గోపాలుడి భక్తిని, అతిథి మర్యాదను చూసి ఆ సాధువు చాలా సంతోషించారు. భోజనం అయ్యాక ఆయన గోపాలుడితో, వ్యాపారి, నీ భక్తికి, గౌరవానికి నేను చాలా సంతోషించాను. నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలుడు చేతులు జోడించి, మహాత్మా, మీ ఆశీర్వాదమే మాకు చాలు. కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది? మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము. అయినా మా జీవితంలోనికి ఎందుకింత దరిద్రం వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి? ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నాయనా, నేను నీ ఇంటి ఆవరణలోనికి అడుగుపెట్టినప్పుడే నీ కష్టాలకు కారణం ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలోనికి ఈ భయంకరమైన దరిద్రం రావడానికి కారణం నీ ఇంటి ముందున్న ఆ చెట్లే. నీ భార్య తెలియక నాటిన ఆ చెట్లు అత్యంత అశుభకరమైనవి. వాటి వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. వెంటనే ఆ చెట్లను తొలగించి వాటి స్థానంలో శుభకరమైన మొక్కలను నాటు అని చెప్పారు. అప్పుడు గోపాలుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, దయచేసి నాకు చెప్పండి, ఇంట్లో ఏ చెట్లు నాటితే సుఖ సంపదలు వస్తాయి?
ఏ చెట్లు నాటకూడదు వివరంగా చెప్పండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించారు. నాయన, శ్రద్ధగా విను. మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు. పనస చెట్టు నాటటం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం. ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి. దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడరు. పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రణామం చేయటం వల్ల 1000 గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది. పొరపాటున కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు. దాని కొమ్మలు విరిచినా గాయపరిచినా అది మహాపాపం. అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. రెండవది సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. ఈ చెట్టు ఫలం అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైనది. ఉసిరి చెట్టును నాటిన స్త్రీ పురుషులు మరణచక్రం నుండి విముక్తులవుతారు. ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు. దీనిని తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి. ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రదేవత ఇంటి నుండి పారిపోతుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు ప్రవేశించలేవు. ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది. ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తోంది. మూడవది మందార చెట్టు. మందార చెట్టు శోకాన్ని దుఃఖాన్ని నాశనం చేస్తుంది. ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు. ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాలుగవది వేప చెట్టు. ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది. లక్ష్మీదేవికి వేప ఆకులు, వేప పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది. ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది. ఐదవది బిల్వపత్రం చెట్టు. ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం. ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమః శివాయ అని జపించిన అది 1,00,000 సార్లు జపించిన దానితో సమానం. బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం సంభవించదు. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందదు. ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు. ఆరవది అరటి చెట్టు. ఇది కూడా చాలా శుభప్రదమైనది. బృహస్పతి గ్రహానికి, విష్ణుమూర్తికి ప్రతీక. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు. ఏడవది పారిజాత మొక్క. ఇది సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది. ఇది దేవతా మొక్క. దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి. కానీ నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని, నీ వంశాన్ని నాశనం చేసే 2 మహాప్రమాదకరమైన మొక్కల గురించి. చనిపోవడానికైనా సిద్ధపడాలి, కానీ వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లోనికి కూడా రానివ్వకూడదు. ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. వాటిల్లో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు. ఈ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు. ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత, ప్రేత, పిశాచ గణాలను ఆకర్షిస్తుంది. అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకుని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి. మొదట ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది. నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది.
ఒకరిపై ఒకరికి అనుమానాలు, ద్వేషము పెరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు. ఎందుకంటే ఆ దుష్టశక్తులు ఆ ఇంటి సభ్యుల జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి. చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా పూర్తిగా నాశనమై భిక్షాటన చేసే స్థాయికి వస్తుంది. అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు. కాబట్టి పొరపాటున కూడా తాండ్ర చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. పొరపాటున అది మొలకెత్తితే పీకి పారేయండి. రెండవది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు. ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది. ఈ చెట్టు పొడవుగా, ఒంటరిగా ఉంటుంది. దాని స్వభావంలాగే అది ఉన్న ఇంటిలోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది. ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది. ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది. ఆ ఇంట్లో సంతానం కలగకపోవటం, గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావటం, దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి. తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది. అందుకే తాటి చెట్టు నాటినవాడు వంశానికి తలగొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు. కనుక ఎవరు ఇంటి వద్ద తాటి చెట్టును పెంచవద్దు. ఒకవేళ ఆ చెట్టు మొలకెత్తినా పీకేయండి. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు. దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి. ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు. దీన్ని నాటడం వల్ల నకారాత్మకత పెరిగిపోతుంది, ధనం నాశనం అవుతుంది, కష్టాలు వస్తాయి. ఇంటి దగ్గరగా అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు. ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలాలు కలుగుతాయి. అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి. అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు. ఈ చెట్టును నాటడం వల్ల ధనం నాశనం అవుతుంది, దరిద్రం వస్తుంది. కానీ చాలామంది తెలియక బొప్పాయి పళ్ళ కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసి పారేయండి. అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది. మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది. అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు. కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు. అంటే బ్రహ్మజముడు, నాగజముడు, డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు, బ్రహ్మకమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచరాదు. ఈ మొక్కల్లో ముళ్ళు, మందపాటి కాండాలు ఉంటాయి. నీరు, తేమను సంగ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి స్వభావం శుభమైనది కాదు. కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని సాధు మహారాజ్ గోపాలుడితో చెప్పి, వ్యాపారి గోపాల, నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను. మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగు చెట్టును నాటింది. అందుకే మీకు దరిద్రం పట్టింది. నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు. అప్పుడు గోపాలుడు, ఓ మహాత్మా, మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు. ఇంతలో సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు. సాధు మహాత్మ అకస్మాత్తుగా అదృశ్యమవటం చూసి గోపాలుడికి, అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని. తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు. దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది, దరిద్రం దూరమైంది. గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలుపెట్టారు. కాబట్టి దేవి లక్ష్మి, శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు. ఇలా విష్ణువు ఇంటి దగ్గర నాటాల్సిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య మరుసటి రోజున మీ ఇంట్లో కేవలం ఈ ఒక్క ఆకును కాల్చడం ద్వారా మీరు ఊహించని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం లక్షల గురించిన విషయం కాదు. మీ కలలలో కూడా ఊహించని కోట్లాను కోట్ల సంపద మీ వాకిట నిలిచి మీ జీవితాన్ని బంగారుమయం చేస్తుంది. ఇంతటి మహత్తర శక్తి కలిగిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మన చుట్టూ విరివిరిగా కనిపించే, మనం పెద్దగా పట్టించుకోని జిల్లేడు ఆకు. మనలో చాలామంది జిల్లేడు చెట్టును ఒక సాధారణమైన పనికిరాని మొక్కగా భావిస్తారు. కానీ దాని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రపరమైన రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రాచీన గ్రంథాలు, సిద్ధుల వాక్కుల ప్రకారం జిల్లేడు చెట్టుకు
మన జీవితంలోని దరిద్రాన్ని, కష్టాలను, నష్టాలను సమూలంగా నాశనం చేసే శక్తి ఉంది. ఇది ధనాన్ని, సంపదను ఒక అయస్కాంతంలా ఆకర్షించే అద్భుతమైన శక్తులను కలిగి ఉందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక దివ్యమైన, అమూల్యమైన వరం ఈ జిల్లేడు చెట్టు. ముఖ్యంగా సాధారణ జిల్లేడు కంటే తెల్ల జిల్లేడు చెట్లకు అతీంద్రియ శక్తులు, దైవక శక్తులు అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయని మన పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు చెప్తూ ఉంటారు. శ్వేతార్ఘ గణపతిని అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతిని పూజించటం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుందని ప్రతీతి. అంటే మహిమాన్వితమైన జిల్లేడు చెట్టుతో చేసే ఈ చిన్న సులువైన పరిహారం మీ జీవిత గమనాన్ని, మీ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించడానికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు కొనాల్సిన పని లేదు. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ తర్వాత మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీ ఇంటికి సమీపంలో ఉన్న ఒక జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. వీలైతే తెల్ల జిల్లేడు చెట్టును ఎంచుకోవటం ఉత్తమం. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు. ముందుగా ఆ వృక్ష దేవతకు 2 చేతులు జోడించి నమస్కరించుకోండి. మీ మనసులోనే, ఓ వృక్షరాజమా, ఓ అర్కదేవత, నా కుటుంబం ఎదుర్కొంటున్న సకల కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించి మా ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిసేలా, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా అనుగ్రహించడానికి నీ దివ్యమైన దేహం నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తున్నాను. నన్ను కరుణించు తల్లి అని ఆర్తిగా భక్తితో ప్రార్థించండి. ఆ తర్వాత చెట్టు నుండి ఒకే ఒక్క ఆకును, అది కూడా చెట్టుకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వినయంగా కొయ్యండి. ఇంటికి తిరిగి వచ్చాక ఆ జిల్లేడు ఆకును గంగాజలం లేదా శుభ్రమైన నీటితో కడిగి దానికి స్వచ్ఛమైన పసుపుతో ఒక పెద్ద బొట్టు పెట్టండి. పసుపు సర్వమంగళకారి, క్రిమి సంహారిణి, ప్రతికూల శక్తులను వికర్షించే శక్తి పసుపుకు ఉంది. ఆ తర్వాత ఆ పసుపు చెట్టు పెట్టిన ఆకును ఆరుబయట ఉంచి సూర్యరశ్మి పడేలా ఏర్పాటు చేసి బాగా ఎండబెట్టాలి. సూర్యభగవానుడి కిరణాలు ఆ ఆకులోని దైవిక శక్తులను వేల రెట్లు ఉత్తేజపరిచి దాన్ని ఒక శక్తివంతమైన రక్షగా మారుస్తాయి. సాయంత్రం చీకటి పడి 7 గంటల సమయం దాటిన తర్వాత, అంటే రాత్రికాలం ప్రారంభమయ్యాక ఆ ఎండిపోయిన జిల్లేడు ఆకును తీసుకుని దాన్ని మీ చేతితో మెల్లగా నలిపి ఒక చిన్న మట్టి ప్రమిదలో వెయ్యండి. మట్టి ప్రమిద పంచభూతాలలో ఒకటైన భూమికి సంకేతం. ఇది మన జీవితంలో స్థిరత్వాన్ని, నిలకడను తీసుకువస్తుంది. ఇప్పుడు ఆ ప్రమిదలో కేవలం జిల్లేడు ఆకు మాత్రమే కాకుండా మరికొన్ని అత్యంత శక్తివంతమైన వస్తువులను కూడా కలపాలి. ఇవి కేవలం వంటగదిలోని దినుసులుగా కనిపించినా వాటికి అద్భుతమైన తాంత్రిక, మాంత్రిక శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా 2 పచ్చ యాలుక్కాయలను ఆ ప్రమిదలో వేయండి. యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఇవి సుగంధాన్ని వెదజల్లటమే కాకుండా మన ఇంటిలోకి ధనాన్ని, అనుకూల శక్తిని, శుభాలను బలంగా ఆకర్షిస్తాయి. ఆ తర్వాత 2 నల్ల మిరియపు గింజలను కూడా వేయండి. మిరియాలలోని ఘాటు, తీవ్రత మనపై, మన కుటుంబంపై ఉన్న చెడు దృష్టిని, నరఘోషను, అసూయను, శత్రువుల నుండి వచ్చే ప్రతికూల శక్తులను తక్షణమే పటాపంచలు చేస్తాయి. దిష్టి నివారణకు మిరియాలను మించిన సాధనం లేదని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒక పొడవైన, బాగా ఎండిన ఎండుమిరపకాయను అందులో వేయండి. ఎండుమిరపకాయ కూడా తన ఘాటైన శక్తితో మన ఇంట్లో తిష్టవేసిన దుష్ట శక్తులను, దరిద్ర దేవతను తరిమి కొడుతుంది. చివరిగా వీటన్నిటిపైన స్వచ్ఛమైన ముద్ద కర్పూరం పొడిని కొద్దిగా చల్లండి. కర్పూరం దైవత్వానికి, పవిత్రతకు సంకేతం. అది వెలిగినప్పుడు వెలువడే సువాసన వాతావరణాన్ని శుద్ధి చేసి దైవిక చైతన్యాన్ని, దేవతల అనుగ్రహాన్ని మన ఇంటిలోనికి ఆవాహన చేస్తుంది. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల సహాయంతో ఆ ప్రమిదలోని శక్తివంతమైన మిశ్రమాన్ని వెలిగించండి. జిల్లేడు ఆకు, యాలుక్కాయలు, మిరియాలు, ఎండుమిర్చి, కర్పూరం అన్నీ కలిసి నెమ్మదిగా మండటం ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ మిశ్రమం కాలటం మొదలవగానే దాని నుండి ఒక అనిర్వచనీయమైన, దివ్యమైన, సుగంధభరితమైన పొగ వెలువడటం మీరు గమనిస్తారు. ఆ శక్తివంతమైన పొగ ధూపాన్ని మీ ఇంటిలోని ప్రతి గదికి, ప్రతి మూలకు, బీరువాల దగ్గర, డబ్బు దాచే ప్రదేశంలో,
వ్యాపార స్థలంలో ఇలా అన్ని చోట్ల శ్రద్ధగా చూపించాలి. పూజ గది నుండి మొదలుపెట్టి వంటగది, పడక గది, హాలు, చివరికి బాత్రూమ్లలో, స్టోర్ రూమ్లలో కూడా ఆ పొగను పూర్తిగా వ్యాపించేలాగా చేయాలి. ఇలా ధూపం వేస్తున్నంతసేపు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ, మా ఇంట్లో పేరుకుపోయిన దరిద్రమంతా, అప్పుల బాధలన్నీ, సకల ప్రతికూల శక్తులు, మాపై ఉన్న నరఘోష, దీర్ఘకాలిక అనారోగ్యాలు, సమస్త దోషాలు ఈ పవిత్రమైన పొగతో పాటు బూడిదై మా ఇల్లు విడిచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి మా ఇంట్లో అడుగుపెట్టి మాకు అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో బలంగా సంకల్పించుకోవాలి. మీ సంకల్పం బలం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పొగ మీ ఇంటి నిండా పేరుకుపోయిన ప్రతికూల శక్తిని, దరిద్రాన్ని, కష్టాలన్నిటినీ తనలో ఐక్యం చేసుకుని బయటకు తీసుకువెళ్ళిపోతుంది. ఈ పరిహారం అమావాస్య చీకట్లు తొలగిపోయి పాడ్యమి వెలుగులు ప్రసరించే శుభ సమయంలో చేయటం వల్ల దాని ప్రభావం 1000 రెట్లు అధికంగా ఉంటుంది. మీ ఆర్థిక జీవితంలో ఒక సరికొత్త ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభమవుతుంది. మూసుకుపోయిన సంపాదన మార్గాలన్నీ తెరుచుకుంటాయి. ఊహించిన రీతిలో అనేక మార్గాల నుండి ధన ప్రవాహం వరదలాగా వచ్చి పడుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. కేవలం లక్షలు కాదు, కోట్లు సంపాదించే స్థాయికి మీరు అనతి కాలంలోనే ఎదుగుతారు. సమస్త ధన సంబంధిత సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి ఆ జగన్మాత లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభించి మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో కలకాలం విలసిల్లుతుంది. కనుక మీరు కూడా అమావాస్య తర్వాత రోజు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.